హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడ్ విత్ రాహుల్. ప్రీవియస్ లెక్చర్లో మనం లింక్డ్ లిస్ట్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం లింక్డ్ లిస్ట్ని కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాజ్ యూ సీ ఆన్ ద స్క్రీన్, దిస్ ఈస్ హౌ ద లింక్డ్ లిస్ట్ లుక్స్ లైక్. ఇక్కడ ప్రతి ఒక్క నోడ్ అనేది దాని నెక్స్ట్ నోడ్తో లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇదే లింక్డ్ లిస్ట్ని మనం కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. స్టెప్ 1, ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేద్దాం. లెట్ ఇట్ బి నేమ్డ్ యాజ్ నోడ్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఎలిమెంట్స్ని స్టోర్ చేద్దాం. యాజ్ యూ ఆల్ నో వెరీ వెల్, ఒక నోడ్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి డేటా అండ్ ఇంకోటి అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. సో ఈ రెండింటిని స్ట్రక్చర్లో స్టోర్ చేద్దాం. ఇంట్ డేటా స్ట్రక్ట్ నోడ్ నెక్స్ట్. ఇక్కడ నెక్స్ట్ అనేది ఒక సెల్ఫ్ రెఫరెన్షియల్ పాయింటర్. ఈ పాయింటర్ని మనం నెక్స్ట్ నోడ్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. లెట్స్ కంటిన్యూ ద కోడ్. ఇంట్ మెయిన్. ఇప్పుడు మనం లింక్డ్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ నోడ్ని క్రియేట్ చేద్దాం. లెట్ ఇట్ బి నేమ్డ్ యాజ్ హెడ్. మీరు ఒకవేళ డైనమిక్ ప్రోగ్రామింగ్ లెక్చర్ చూసుంటే ఇప్పటికీ లైన్ ఆఫ్ కోడ్ మీనింగ్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఆ వీడియోలో నేను చాలా క్లియర్గా డిస్కస్ చేశాను అబౌట్ డైనమిక్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఏంటి బ్రో నీ వీడియోకి నువ్వే ప్రమోషన్ చేసుకుంటున్నావు. తెలిసిపోయిందా? ఓకే రిలాక్స్, నో నీడ్ టు వరీ. లెట్ మీ సేవ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ సో దట్ యూ డోంట్ హ్యావ్ టు వాచ్ ద ఓల్డ్ వీడియోస్. సో బేసికలీ మ్యాలాక్ అనేది డైనమిక్ ప్రోగ్రామింగ్లో యూస్ చేసే ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది మనకు కావాల్సినంత మెమరీని ప్రొవైడ్ చేస్తుంది. బట్ దేర్ ఈజ్ ఎ క్యాచ్. ఈ మ్యాలాక్లో మనం ఎలాంటి డేటాని అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా టైప్తో టైప్ కాస్ట్ చేయాలి. ఇన్ సింపుల్ వర్డ్స్, ఆ డేటా టైప్ని మ్యాలాక్తో టైప్ కాస్ట్ చేస్తే ఇక్కడ ఉన్న వాయిడ్ పాయింటర్ అనేది ఆ డేటా టైప్లో ఉన్న డేటాని స్టోర్ చేయగలుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద మ్యాలాక్. నౌ లెట్స్ కంటిన్యూ ద కోడ్. ఇప్పుడు ఈ హెడ్ అనే నోడ్లో డేటా అండ్ నెక్స్ట్ నోడ్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేద్దాం. హెడ్ డేటా ఈక్వల్స్ టు 10. హెడ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. నల్ అని ఎందుకు స్టోర్ చేశానంటే మనం ఇంకా నెక్స్ట్ నోడ్ని క్రియేట్ చేయలేదు కాబట్టి. సో మనకి దాని అడ్రస్ కూడా తెలీదు. ఇప్పుడు నెక్స్ట్ నోడ్ని క్రియేట్ చేద్దాం. లెట్ ఇట్ బి నేమ్డ్ యాజ్ కరెంట్. హెడ్ నోడ్ని ఎలాగైతే క్రియేట్ చేసామో సేమ్ అలాగే ఈ కరెంట్ అనే నోడ్ని కూడా క్రియేట్ చేద్దాం. ఇప్పుడు డేటా అండ్ అడ్రస్ వీటిని స్టోర్ చేద్దాం. కరెంట్ డేటా ఈక్వల్స్ టు 20. కరెంట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. ఇక్కడ కూడా మనం నల్ అనే స్టోర్ చేసాం ఎందుకంటే మనకు దాని నెక్స్ట్ నోడ్ యొక్క మెమరీ అడ్రస్ తెలియదు. బట్ వెయిట్ సెకండ్, మనం ఇప్పుడే ఈ కరెంట్ అనే నోడ్ క్రియేట్ చేసాం కదా, అంటే ఈ కరెంట్ అనే నోడ్ యొక్క మెమరీ అడ్రస్ని మనం తెలుసుకోవచ్చు. సో దీని మెమరీ అడ్రస్ తెలుసుకోవచ్చు కాబట్టి హెడ్ అనే పాయింటర్ ఏం చెప్తుందంటే, అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. సో హెడ్ యొక్క నెక్స్ట్ నోడ్ కరెంట్ కాబట్టి మనం దాని అడ్రస్ని హెడ్ నోడ్కి నెక్స్ట్ పాయింటర్లో స్టోర్ చేయాలి. ఈ లైన్ ఆఫ్ కోడ్ మీనింగ్ ఏంటంటే మనం కరెంట్ యొక్క మెమరీ అడ్రస్ని హెడ్ నోడ్లో ఉన్న నెక్స్ట్ పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు సేమ్ ఇలాగే మన థర్డ్ నోడ్ని కూడా క్రియేట్ చేద్దాం. లెట్ ఇట్ బి నేమ్డ్ యాజ్ కరెంట్ 2. కరెంట్ 2 డేటా ఈక్వల్స్ టు 30. కరెంట్ 2 నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. సో ఇక్కడతో మనం సక్సెస్ఫుల్గా లింక్డ్ లిస్ట్లో ఉన్న 3 నోడ్స్ని క్రియేట్ చేసాం. అండ్ దిస్ ఈస్ హౌ ద మెమరీ రిప్రజెంటేషన్ లుక్స్ లైక్. ఫైనల్గా ఇప్పుడు మన లింక్డ్ లిస్ట్లో ఉన్న డేటాని అవుట్పుట్లో చూపిద్దాం. printf %d 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 హెడ్ డేటా కరెంట్ 2 డేటా రిటర్న్ 0. Now save, compile and run. అవుట్పుట్లో మనకి లింక్ లిస్ట్లో ఉన్న డేటా అనేది ప్రింట్ అయింది. Hence our code works properly. Now let me show you one more thing.
మనం లింక్డ్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలంటే ప్రతి ఒక్క పాయింటర్ని పేరు పేరున పిలవాల్సిన అవసరం లేదు. జస్ట్ హెడ్ పాయింటర్ని యూస్ చేస్తే చాలు. అది ఎలానో చూద్దాం. సో సింపుల్గా ఈ కరెంట్ పాయింటర్ని హెడ్ నెక్స్ట్ అని రాయొచ్చు. అండ్ దాని తర్వాత ఉన్న కరెంట్ 2ని హెడ్ నెక్స్ట్ అని రాయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క నోడ్లో ఉన్న నెక్స్ట్ పాయింటర్లో దాని తర్వాత ఉన్న నోడ్ యొక్క మెమరీ అడ్రస్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇన్ సింపుల్ వర్డ్స్, హెడ్ నెక్స్ట్ అంటే ఆ నెక్స్ట్ పాయింటర్లో ఉన్న మెమరీ అడ్రస్ ఏవైతే ఉందో ఆ నోడ్ వైపు పాయింట్ చేస్తుంది. సో అకార్డింగ్ టు అవర్ కోడ్, హెడ్ నెక్స్ట్ పాయింటర్లో మనం కరెంట్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేసాం. అంటే హెడ్ నెక్స్ట్ పాయింటర్ అనేది కరెంట్ నోడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే, హెడ్ నెక్స్ట్ అనేది కరెంట్ 2 యొక్క మెమరీ అడ్రస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇలాగే మనం ప్రతి ఒక్క నోడ్ని యాక్సెస్ చేయొచ్చు జస్ట్ బై యూజింగ్ ద హెడ్ నోడ్. ఇప్పుడు దీన్ని కోడ్లో వెరిఫై చేసి చూద్దాం. సో యాజ్ యూ సీ ఆన్ స్క్రీన్, ద కోడ్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ. ఇలా మనం లింక్డ్ లిస్ట్ని కోడ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ హోంవర్క్ క్వశ్చన్ని మీరు మీ ఓన్గా సాల్వ్ చేయండి. క్రియేట్ ఎ లింక్డ్ లిస్ట్ టు స్టోర్ ద ఫస్ట్ 3 alphabets A, B and C. Now let me tell you one more thing. ఇది జస్ట్ మెథడ్ 1 మాత్రమే. లింక్డ్ లిస్ట్ని క్రియేట్ చేయడానికి మన దగ్గర మెథడ్ 2 కూడా ఉంది. సో దాన్ని మన నెక్స్ట్ లెక్చర్లో కవర్ చేద్దాం. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ లెక్చర్, క్రియేటింగ్ ఎ లింక్డ్ లిస్ట్. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ బాగుపడాలనుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. టిల్ దెన్, రాహుల్ దిస్ సైడ్, సైనింగ్ ఆఫ్.